రైతుల శ్రేయస్సుకై సొసైటీ పాలకవర్గం కృషి చేస్తుందని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ సహకార సంఘం అధ్యక్షులుగా కొత్వాలతో పాటు పాలకవర్గం సభ్యులు తిరిగి పదవి బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం సొసైటీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సొసైటీ పర్సన్ ఇన్ఛార్జ్ ఎం జయశ్రీ నుండి కొత్వాలతో పాటు వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్, సభ్యులు బుడగం రామ్మోహన్ రావు, కనకాల నారాయణరావు, చౌగాని పాపారావు, జరబన సీతారాంబాబు, సామా జనార్దన రెడ్డి, బూక్యా కిషన్, ఎర్రంశెట్టి మధుసూదన్ రావులు పదవి బాధ్యతలు స్వీకరించారు. రైతుల శ్రేయస్సుకై సొసైటీ పాలకవర్గం కృషి చేస్తుందని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ సహకార సంఘం అధ్యక్షులుగా కొత్వాలతో పాటు పాలకవర్గం సభ్యులు తిరిగి పదవి బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం సొసైటీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సొసైటీ పర్సన్ ఇన్ఛార్జ్ ఎం జయశ్రీ నుండి కొత్వాలతో పాటు వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్, సభ్యులు బుడగం రామ్మోహన్ రావు, కనగల్ల నారాయణరావు, చౌగాని పాపారావు, జరబన సీతారాంబాబు, సామ జనార్దన్ రెడ్డి, బూక్యా కిషన్, యారంశెట్టి మధుసూదన్ రావులు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రైతుల బాగోగుల కోసం తిరిగి పాలక వర్గాలను నియమించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ వారి శ్రేయస్సుకై కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ద్వారా చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను రైతులకు అందేలా కృషి చేస్తామని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ జి లక్ష్మీనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.